హలో అండి, అందరికీ మీ అనురావిల్ల. ఈరోజు నా వీడియో ఏంటంటే పెరుగు చికెన్ చేస్తున్నా. చాలా సూపర్గా ఉంటుందండి. ముక్క అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది, అంత టేస్ట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట ఈ చికెన్ని. అది ఎలా నానబెట్టాలి, ఏమేమి కలపాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే మంచిగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని పెరుగు, అలాగే రుచికి సరిపడినంత కారము, పసుపు, అలాగే దీంట్లో సాల్టు, అలాగే ఒక స్పూన్ ఆయిలు, మంచిగా ఒక కప్పున్నర పెరుగు అండి, పెరుగు కూడా వేసేసిన. కారం అయితే నేనైతే 6 స్పూన్లు వేసినండి, పెద్ద స్పూన్లు. నాకు సరిపోద్ది అనమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. పెరుగుతోనే టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మూడు లవంగాలు, అలాగే 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బండ పువ్వు, ఇవన్నీ వేసిన. ఆ తర్వాత ఇవి వేగినాక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలండి. ఇక ఉల్లిగడ్డలు వచ్చేసి బాగా వేగపోయిన ఏం లేదు, మధ్య రకంగా వేగితే సరిపోద్ది. ఇదైతే నానిపోయిందండి, హాఫ్ అన్ అవర్ అయిందిగా. ముక్క అయితే సూపర్ ఉంటుందండి. ఉడికినాక తింటా ఉంటే తినాలనిపించుద్ది. ఇంక ఈ గిన్నెనైతే దీంట్లో వంచేసిన ఈ తాలింపులో. ఇంకా దీన్ని వచ్చి 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత మనం ఏ గిన్నెనైతే కలిపినామో ఆ గిన్నెలో మనకి కారం ఉంటుందిగా అడుగున, దాంట్లో వాటర్ వచ్చేసి పోసి మంచిగా గిన్నె కడిగి దీంట్లో పోసుకోవాలన్నమాట. ఇక అంతే, ఇంతకు మించి ఎక్కువ వాటర్ అయితే నేను పోయానమాట. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ నానుద్దండి, అందుకనేసి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ పెరుగులోనే, ఈ మసాలా వాటర్లోనే మనకు వచ్చేసి చికెన్ అనేది ఉడికిపోద్ది అనమాట. మంట తగ్గించి పెట్టుకొని మనం మూత పెడతా 5 నిమిషాలకు ఒకసారి తీసుకుంటూ మనం కలుపుకుంటూ ఈ కర్రీ అనేది చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇంకెటువంటి వాటర్ కూడా యూజ్ చేయొద్దు, ఆ కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కూరనైతే మంచిగా మొత్తం పీసెస్ అన్నీ సమానంగా ఉడికేలాగా మొత్తం అయితే కలుపుతున్నా. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసిన, కట్ చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కూర చూసిరే ఇట్లా మంచిగా ఉడుకుతుందనమాట. ఆ తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నేను మీకు కూర మొత్తం రెడీ అయిపోయాక చూపిస్తానండి. ఇంకా ఇది ఎక్కువ టైం లేదు కదా ఈ వీడియోలో, అందుకని తొందరగా చూపిస్తున్నా. కూర అయితే మంచిగా దగ్గరికి వచ్చి బాగా ఉడికిందండి. 5 నిమిషాలకు ఒకసారి మంచిగా కలుపుతూ చేసేసాను. ఇంకా కూర వచ్చేసి మంచిగా దగ్గర పడింది. ఇప్పుడు ఒక స్పూన్ మసాలా అయితే వేసుకోవాలండి. మనం చికెన్లో వాడతాం, ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా అదైతే వేసేసిన. ఇప్పుడు కర్రీ చూడండి ఎంత బాగుందో. మంట తగ్గించి పెట్టుకొని మనం కర్రీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట, కూర అనేది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకు కొంచెం కూర వేసుకొని రైస్లో కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి పుదీనా అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఈ విధంగా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. మీకు వచ్చేసి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కూర ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.